12 minutes. ఇంకా 10 minutes అప్పుడు 10 minutes 12 minutes అన్నావు 10 minutes అన్నావు ఇప్పుడేమో ఫోన్ అంటున్నావా లే లే అట్లా చేయొద్దులే. హాయ్, ఇవాళ అయితే చాలా నర్వస్గా ఉంది. నా చిట్టలిది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. నాకే నర్వస్గా ఉందంటే ఇంకా ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా ఏడుస్తుంది ఏంటి నాకేం అర్థం కావట్లే. సరే చూద్దాం. ఇంకా ఫస్ట్ డే కాబట్టి స్కూల్కి వెళ్ళాక తప్పదు, చదువు చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి మనము ఇంట్లో ఉంచుకోలేము కదా. ఇంకా సర్లే పంపిద్దాం. ఎంత ఏడ్చినా చేసినా ఏం గిలగిల కొట్టుకున్నా సరే స్కూల్కి పంపాల్సిందే. స్కూల్కి పంపితేనే కొంచెం నాలెడ్జ్ వస్తుంది కాబట్టి పిల్లలకి బేసిక్ చాలా ఇంపార్టెంట్. యూకేజీ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చాలా బేసిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే ఏం కాదు అని అప్పుడప్పుడు మేము అనుకుంటాం. కాకపోతే ఇంకా స్కూల్కి వెళ్తేనే కొన్ని వర్డ్స్ అయినా నేర్చుకుంటారు. తర్వాత బేసిక్ కరెక్ట్గా ఉంటేనే ఆ వర్డ్స్ స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్గా చెప్తారు పిల్లలు. లేకపోతే ఇప్పుడు సడన్గా సైకాలజీ స్పెల్లింగ్ చెప్పు అని అంటే కొంతమంది అసలు అంటే స్ట్రైకే అవ్వదు వాళ్ళకి. అందుకే బేసిక్ కరెక్ట్గా ఉండాలి అని నా చిరుతల్లి ఎట్లా చదువుతుందేమో అంత దేవుడి దయ. ఇంకా ఆమె నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంది, ఆమె బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంది. పంపిస్తే కొంచెమైనా నేర్చుకుంటారు కదా. కొంచెం ఇయరింగ్ వేసుకొని లిప్ బామ్ పెట్టుకున్నా అంతే. మళ్ళీ దీనికి కూడా ఇంతలా రెడీ అవ్వాలా అని చెప్తారు మీరు, నాకు తెలుసు. నేనేం రెడీ అవ్వలేదు, జస్ట్ లిప్ బామ్ పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా అంతే. కొప్పు వేసుకున్నా అంతే. సరే ఇప్పుడు లెట్స్ గెట్ స్టార్టెడ్. నా చిట్టలికి లేపే టైం వచ్చింది, లేపుదాం, చూద్దాం. కనమా గుడ్ మార్నింగ్. హే టైం అయింది లే 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 అమ్మ లేవే 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 లేవే. ఎంతసేపు బజ్జుంటావు ఇంకా చెప్పు ఇంకెంతసేపు? 12 minutes. ఈ రోజుకి 12 minutes ఇంక ఎక్స్ట్రా పడుకోవాలని ఏమైనా ఉందా? ఓ అమ్మా న్యూమరాలజీ. సరే 12 minutes తర్వాత లేపుతా, ఓకేనా? బజ్జు. ఇంకా ఆమె లేవనంటుంది. అప్పుడు మనం ప్రిపరేషన్ చేసేసుకుందాం. అంటే ఆమె వేసుకున్న డ్రెస్సెస్ కానీ ఇవాళ వాళ్ళ అంటే ఫ్రెండ్తో మాట్లాడి పింక్ టాప్ టు బాటమ్ మొత్తం పింక్ వేసుకుంటానన్నది. పింక్ టవల్తో వైప్ చేసుకుంటా అన్నది. సో పింక్ టవల్ అండ్ పింక్ డ్రెస్ తీసేద్దాం. ఈ పింక్ పిచ్చి ఏందో ఈ అమ్మాయిలకు అర్థం కాదు. అంటే చిన్నప్పుడు మనకు కూడా అట్లే ఉందనుకోండి. ఇంకా ఊరు నుంచి వచ్చినాం కదా, ఈ బట్టలన్నీ ఇట్లా దీన్ని ఏదో చేద్దాం అనుకున్న ఈ స్టాండ్కి, కానీ ఇట్లా యూజ్ అవుతుందని అసలు అనుకోలే. అంటే టైం లేక ఊర్లోనే ఉండి ఇట్లా చేయాల్సి వచ్చింది దీనికి. సో ఇప్పుడు మనము ఆమెకి పింక్ టాప్ టు బాటమ్ పింక్ అంట. పింక్ ప్యాంట్ అయితే దొరికింది, మరి దీని మీద టాపు అమ్మయ్య దొరికింది. లేకపోతే నా సావ దొప్పుతుంది ఇక. ఈ పింక్ ఇంకో పింక్ కూడా పడిపోయింది. మోస్ట్లీ నా చిరుతలికి ఎక్కువ పింకే ఉంటుంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా పింకే సెలెక్ట్ చేస్తుంది. సో ఈ రెండు అండ్ ఇది పక్కకు పెట్టేసి ఆమె లేవగానే ఫ్రెషప్ అయిపోయిన తర్వాత వేపించేద్దాం. పింక్ షూ ఆమెనే తీసి పెట్టుకుంది. ఇది కూడా అక్కడ పెట్టి అన్నీ సింగిల్వే దొరికినాయి పింక్. ఈ వేరేవి ఎక్కడ పోతాయేమో అర్థం కాదు. అంటే దీని పేరు ఒక్కటి ఉన్నాయి. కానీ ఇది మాత్రం మొన్న చార్మినార్లో తీసుకున్నా. 10కి ఈచ్ 1 10. 2 తీసుకున్నా. అమ్మయ్య 2 అయితే దొరికినాయి. నిజంగా ఎక్కడ పోతాయి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, సేఫ్టీ పిన్స్ అసలు అర్థం కాదు ఎక్కడ పోతాయో ఏమో. మీ ఇంట్లో కూడా ఇట్లా అవుతుందా? అయితే కామెంట్ చేయండి. ఇది నా చిరుతలి కోంబు. లేచావా? దా ఇంకా 10 minutes అప్పుడు స్కూల్ టైం అయిపోతుంది. ఇంకా నువ్వు ఇట్లే పడుకొని ఉండు, సరేనా?
12 minutes అయిపోయింది. ఇప్పుడు ఇంకా 10 minutes. లేబెట్టి మళ్ళీ ఎప్పుడు తింటావు చెప్పు? టిఫిన్ ఎప్పుడు తింటావు? ఎప్పుడు రెడీ అవుతావు? నీ పింక్ డ్రెస్ అంతా తీసి పెట్టేసిన. మరి నేను వచ్చేటప్పటికి కళ్ళు తీసి ఎందుకు అట్లా పైకి చూస్తున్నావు? పడుకునే దానివి అయితే సరే పడుకో. పడుకుంటలేవు ఎందుకు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ మిల్క్ నా చిట్టి తల్లికి. ఇంటి నా చిట్టి తల్లి చిట్టి బాక్స్లో పెట్టేస్తే తినేస్తాం స్నాక్స్ టైంలో. ఈ బ్యాగ్ తీసుకున్నాను నా చిట్టి తల్లికి కాదు, సర్ప్రైజ్. పింక్ కలర్లోనే ఉంది, ఆమె ఫేవరెట్ అని పింక్ కలర్ కస్టమైజ్ చేయించిన. అంటే ఇక్కడ నేమ్ వస్తుంది వేదాక్షి అని కనిపిస్తుంది. సో ఈ బ్యాగ్ మనం ఇప్పుడు సర్ప్రైజ్గా పక్కన పెట్టేద్దాం, ఆమె రియాక్షన్ చూద్దాం. అన్ని పింకులతో కలకల్లాడిపోతుంది, కానీ ఆమె మాత్రం లేస్తుంది. ఏంది పోవా? ఎందుకు పో? 12 minutes అన్నావు, 10 minutes అన్నావు, ఇప్పుడేమో ఫోన్ అంటున్నావా? లే లే లే. పోకపోతే ఏం చేస్తావు? ఇంట్లో ఏం చేస్తావు? ఏం చేస్తావు ఇంట్లో? ఈరోజు పోవా? మళ్ళీ రేపు ఎల్లుండి హాలిడే. వచ్చేసాయి, బుక్స్ తీసుకొని వచ్చేసాయి, కొత్త నోట్ బుక్స్. లే 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 లే, అట్లా చేయొద్దులే. లే మరి లే, ఇక నార్మల్గానే చెప్తున్నా. లే లే, సర్ప్రైజ్ ఉందని చెప్పినా నీకు. లే, వీడియో తీసేమవుతుంది? అవునా, ఏడ్చేది ఎవరు చూడొద్దా? సరే బంద్ చేస్తున్నా, లే పో, చూడిపో దగ్గరుండి సర్ప్రైజ్ ఏంటో. గోకుతుంది చూడిపిస్తాను లాగా. ఏంటది? బాగుందా? చూడు. నచ్చిందా? కొత్త బ్యాగ్ తీసుకొస్తే దాంట్లో ఇప్పుడు 2 pouches ఉన్నాయి కదా? 4 ఉన్నాయా? దాంట్లో బుక్స్ పెట్టుకోవాలి. అవును. సరే ఇప్పుడు బ్రష్ చేసుకుందామా? పదా. బ్యాగ్. వేర్ ఇస్ యువర్ బ్రష్? ఇది కూడా పింకే. వేర్ ఇస్ యువర్ పేస్ట్? ఇది కూడా పింకే. కాదా? పీజియన్ టూత్ పేస్ట్ చిల్డ్రన్ అంట. స్ట్రాబెర్రీ ఫ్లేవరా? అవును, స్ట్రాబెర్రీ ఫ్లేవరే. అబ్బో 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 అబ్బో, తెగ రోమే వస్తుంది వాళ్ళ నా చిట్టలి. పింక్ కొత్త బ్యాగ్ చూసేసరికి, పింక్ డ్రెస్సెస్ అన్ని చూసేసరికి, ఆ పింక్ కాస్ట్యూమ్లో నా చిట్టలి మురిసిపోతుంది వాళ్ళ. మురిసిపోతుందా?
ఇప్పుడు ఫ్రెష్ అయిపోయింది నా చిడతల్లి, ఫ్రెష్ అయిపోయింది కానీ స్నానం చేసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత స్నానం చేపిస్తాం. పొద్దునే స్నానం చేపిస్తే ఆమె కోల్డ్ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఫేస్ వాష్. ఆల్రెడీ కోల్డ్ ఉందా? ఎందుకు పెట్టి మంచిగా నీకు 2 క్లిప్పులు తీసినా కదా, స్కూల్కి 2 జుట్లు వేసుకోవాలితేనే మంచిగా ఉంటుంది. పోనీటేలు ఏమో ఉంటుంది చెప్పు. చిక్కులు ఏం లేవు. సరే సరే, ఇప్పుడు నీకు వేస్తాను. ఇంకా యూనిఫామ్ వచ్చిన తర్వాత నా చుట్టూ రిబ్బన్ చేస్తా కదా. ఇటు చూడు కనమ్మా. వావ్, పింక్ 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 పింక్. సరే, ఏమేమి పెట్టుకున్నావు బ్యాగ్లో, పౌచ్లో? పెన్సిల్, స్కేల్, ఎరేజర్, షార్ప్నర్. ఓకే, పెన్సిల్ కూడా పింక్. ఇది కూడా పింక్. ఎక్కడ? ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓ అట్లనా? వావ్, బాగుంది, మ్యాజిక్ స్టిక్ లాగా. అయ్యో పెట్టాలమ్మా. Twinkle